హాయ్ నాన్న, వెల్కమ్ టు ద సెషన్. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో మనమైతే గన్ షాట్ క్వశ్చన్స్ ఏవేవి వస్తాయి అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఇయర్ బయాలజీ స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్. బికాస్ ఆఫ్ చేంజెడ్ సిలబస్, కొత్త ప్యాటర్న్, ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు నాన్న. మనకి అఫీషియల్ బ్లూ ప్రింట్ ప్రకారం ఏ పర్టికులర్ చాప్టర్స్ నుంచి ఏమేం క్వశ్చన్స్ వస్తాయి అనేది క్లియర్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మీకు ఉన్న ఈ తక్కువ టైం లెస్ దెన్ 1 వీక్లో ఈ క్వశ్చన్స్ అన్నీ చదువుకోండి. మ్యాక్సిమం మార్క్స్ అయితే వస్తాయి నాన్న బ్లూ ప్రింట్ ప్రకారం, వెయిటేజ్ ప్రకారం. ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇవి కవర్ చేసిన తర్వాతే మిగతా క్వశ్చన్స్కి వెళ్ళండి, ఓకేనా? మనం మార్క్స్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 8 మార్క్స్ ఏ పర్టికులర్ చాప్టర్స్ నుంచి వస్తాయి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం నాన్న. మీరు 8 మార్క్స్ చూసుకుంటే మనకి బాటనీ అండ్ జువాలజీ. బాటనీలో నుంచి 2 చాప్టర్స్ కదా నాన్న. 2 చాప్టర్స్లో మీకు ఏదైనా ఒక చాప్టర్ పర్ఫెక్ట్ అయిపోండి. అయితే రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ లేదా అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఏదైనా ఒక చాప్టర్ పర్ఫెక్ట్ అవ్వండి. రెస్పిరేషన్లో అయితే 2 క్వశ్చన్స్. ఏంటది? గ్లైకాలైసిస్, క్రెబ్స్ సైకిల్. ఇవి పక్కా పర్ఫెక్ట్గా చదువుకోవాలి. తర్వాత అనాటమీలో అయితే డైకాట్ లీఫ్, డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్ అండ్ డైకాట్ రూట్. ఈ పర్టికులర్ 4 క్వశ్చన్స్ చదువుకోండి. నెక్స్ట్ జువాలజీలో అయితే 2 చాప్టర్స్. ఈ రెండిట్లో ఏదైనా పర్ఫెక్ట్గా చదువుకోవాలి. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, నెక్స్ట్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ ఎలిమినేషన్. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ నుంచి మనకి స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్. ఈ పర్టికులర్ 2 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. రెండు కూడా పర్ఫెక్ట్గా చదువుకోండి. నెక్స్ట్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ నుంచి స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ నాన్న. అండ్ దెన్ ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. ఈ పర్టికులర్ 2 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు 4 మార్క్స్ నాన్న. 4 మార్క్స్లో అయితే మనకి ఏ పర్టికులర్ చాప్టర్స్ నుంచి వస్తాయి చూడండి ఒకసారి. 4 మార్క్స్ మనకి బాటనీలో నుంచి 6 చాప్టర్స్. 6లో మీరు 4 చాప్టర్స్ పర్ఫెక్ట్ అయిపోవాలి. ఇక్కడ మనం డిస్క్రైబ్ చేసిన 6 చాప్టర్స్ ఉన్నాయి కదా, దీంట్లో 4 చాప్టర్స్ని పిక్ చేసుకొని పర్ఫెక్ట్ అవ్వండి. మిగతా చాప్టర్స్ని చూసుకోండి అలా. ప్లాంట్ కింగ్డమ్ నుంచి మనకి ఏ క్వశ్చన్స్ చూడండి. రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే డిఫరెన్షియేషన్, లివర్వర్ట్స్ మాసెస్ డిఫరెన్షియేషన్, హోమోస్పోరస్, హెట్రోస్పోరస్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రోథాలస్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఎకానమిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్. నెక్స్ట్ మార్ఫాలజీ నుంచి టైప్స్ ఆఫ్ ఫిలోటాక్సీ, టైప్స్ ఆఫ్ ప్లసెంటేషన్, ఫ్లోరల్ డయాగ్రామ్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఫ్లోరల్ మెంబర్స్ రిలేషన్ టు థాలమస్ అనమాట. హైపోథాలమస్, ఎపిథాలమస్, హైపోగైనస్, ఎపిగైనస్, పెరిగైనస్ అనమాట. దాన్ని బట్టి మనం డిస్క్రైబ్ చేయాలి. నెక్స్ట్ సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్లో ప్రోకారియోటిక్ సెల్ యొక్క స్ట్రక్చర్, మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్. క్లోరోప్లాస్ట్ మీకు ఇంకా ఫోటోసింథసిస్లో ఇస్తారు, దీనికంటే ఇంపార్టెంట్. న్యూక్లియస్ విత్ లేబుల్డ్ డయాగ్రామ్ అండ్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ బేస్డ్ ఆన్ సెంట్రోమియర్. ఇది నెక్స్ట్ సెల్ సైకిల్ నుంచి మనం చూస్తే మనకి ఈవెంట్స్ అనమాట. ప్రోఫేజ్ 1 గురించి ఈవెంట్స్ గురించి ఇస్తారు. ఆ ఈవెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా చదువుకోవాలి. తర్వాత ఇంటర్ఫేజ్ గురించి అండ్ ప్రోఫేజ్ 1 ఆఫ్ మియోసిస్ గురించి. ఈ 3 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఫోటోసింథసిస్ నుంచి చూసుకుంటే గన్ షాట్ క్వశ్చన్స్, C3 అండ్ C4 ప్లాంట్స్ డిఫరెన్సెస్. నెక్స్ట్ నాన్ సైక్లిక్, సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్. నెక్స్ట్ ఫోటో రెస్పిరేషన్ గురించి అండ్ నెక్స్ట్ ఆల్సో క్లోరోప్లాస్ట్. ఇక్కడ క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ ఇస్తారు. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి చూసుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిన్స్ అనమాట. తర్వాత జిబ్బరిలిన్స్, సైటోకైనిన్స్ అండ్ నెక్స్ట్ ఇథిలిన్. ఈ 4 ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ గురించి చూసుకోండి. మీరు ఈ 6 చాప్టర్స్ నుంచి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఈజీగా మర్చిపోతున్నాము, ఎక్కువ మెమరీ బేస్డ్ ఉన్నాయి, దానికి తక్కువ ప్రయారిటీ ఇచ్చి కన్సెప్ట్ అండ్ డయాగ్రామ్ ఈజీగా ఏదైతే మనం పేపర్ మీద ప్రజెంట్ చేయగలుగుతామో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ జువాలజీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద 6 చాప్టర్స్ అనమాట. చూడండి, యానిమల్ కింగ్డమ్ నుంచి ఆంఫిబియన్ ఫీచర్స్, నెక్స్ట్ ఫ్లయింగ్ బర్డ్స్ యొక్క ఫీచర్స్, నెక్స్ట్ బోనీ ఫిషెస్కి, కార్టిలేజినస్ ఫిషెస్కి డిఫరెన్సెస్, పొరిఫెరా యొక్క ఫీచర్స్. ఈ 4 క్వశ్చన్స్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ గురించి ఓన్లీ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్. అండ్ లాస్ట్గా స్పెషల్ సెన్సెస్ కూడా చూసుకోండి. నెక్స్ట్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ నుంచి డిఫరెన్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ ఇన్ ద నార్మల్ కండిషన్. ఆ మెకానిజమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏది ఒకటి నేర్చుకున్నా దాని ఆపోజిట్ మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ CO2
ట్రాన్స్పోర్ట్ ఇది. అండ్ దెన్ రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేషన్. ఈ పర్టికులర్ 4 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ నుంచి ఉన్న స్కెలిటల్ మజిల్ యొక్క స్ట్రక్చర్, హ్యూమన్ రిప్స్ టోటల్ 12 పేర్స్ని డిస్క్రైబ్ చేయాలి, సైనోవియల్ జాయింట్ని డిస్క్రైబ్ చేయాలి, అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ స్కెలిటల్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఈ పీడిఎఫ్ అంతా మీకు ఇస్తాను. ఈ పీడిఎఫ్ పక్కన పెట్టుకొని క్వశ్చన్స్ అన్నిటి ఫస్ట్ అయితే ఇవి కవర్ చేసుకోండి. న్యూరల్ కంట్రోల్ నుంచి చూసుకుంటే సైనాప్స్ గురించి, డిఫరెన్స్ బిట్వీన్ మైలినేటెడ్, నాన్ మైలినేటెడ్ అండ్ యాక్సాన్స్, డెండ్రైట్స్. నెక్స్ట్ మల్టీపోలార్ న్యూరాన్ యొక్క డయాగ్రామ్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. కెమికల్ కోఆర్డినేషన్ నుంచి చూసుకుంటే హైపోథాలామస్, secretions of hypothalamus and secretions of pituitary gland, and hyperthyroidism and hypothyroidism యొక్క differences and mechanism of hormone action. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి. సో ఇది మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్, 4 చాప్టర్స్ పర్ఫెక్ట్ అవ్వండి. మిగతా 2 చాప్టర్స్ చూసుకోండి. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకుంటున్నానా. సో మీరు ఇక్కడ చూడండి, బాటనీ అండ్ జువాలజీ నుంచి నాన్న 7 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ 7 చాప్టర్స్, నెక్స్ట్ జువాలజీలో కూడా 7 చాప్టర్స్. సో బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి వాట్ ఈస్ ఫైకోబయాంట్ అండ్ మైకోబయాంట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్గల్ బూమ్స్ అండ్ రెప్టైడ్స్, డిఫరెన్స్ ఫ్రమ్ వైరాయిడ్స్ అండ్ వైరసెస్, ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా, అండ్ క్రైటీరియా యూజ్డ్ బై RH Whittaker క్లాసిఫికేషన్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫైబ్రస్ రూట్ అండ్ అడ్వెంటీషియస్ రూట్, and venation in monocots and dicots, actinomorphic, zygomorphic flower, apocarpus, syncarpus ovary difference, floral formula of Solanaceae. So Solanaceae, Liliaceae, Fabaceae, ఈ 3 ఫ్లోరల్ డయాగ్రామ్స్, ఫ్లోరల్ ఫార్ములాస్ చూసుకొని వెళ్ళండి, ఓకేనా. ఎందుకంటే 1 మార్క్లో కూడా ఎక్స్ట్రాగా మనకి లైక్ 2 మార్క్స్లో ఎక్స్ట్రా క్వశ్చన్ అడిగినప్పుడు చేంజ్ చేయవచ్చు, ఓకేనా. నెక్స్ట్ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ సొలానమ్ నైగ్రామ్, ఓవరీని డిస్క్రైబ్ చేయాలి. నేను చెప్తున్నాను కదా 3 ఫ్యామిలీస్ యొక్క ఫార్ములాస్ నేర్చుకుంటే ఏదొచ్చినా రాస్తారు. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి వాక్యూల్ సిగ్నిఫికెన్స్, వాట్ ఈస్ పాలిజోమ్ ఫంక్షన్ అండ్ శాటిలైట్ క్రోమోజోమ్, మిడిల్ లామెల్లా అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, వాట్ ఈస్ ఆస్మోసిస్. బయోమాలిక్యూల్స్ నుంచి ఎగ్జాంపుల్ ఫర్ అమైనో యాసిడ్, న్యూక్లియోస్ టైడ్ అండ్ షుగర్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద Zwitter ion ఫార్మ్ ఆఫ్ అమైనో యాసిడ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ గ్లైసిన్ అండ్ అలనైన్ లైక్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ అమైనో యాసిడ్, సో హైడ్రోజన్ కార్బాక్సిల్ గ్రూప్, అమైన్ గ్రూప్, అది రాయాలి. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ అపో ఎంజైమ్ అండ్ కోఫాక్టర్. నెక్స్ట్ ప్రాస్థెటిక్ గ్రూప్ డిఫర్ ఫ్రమ్ కో ఎంజైమ్ గురించి రాయాలి. అండ్ దెన్ ఫోటోసింథసిస్ నుంచి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంట్ నాన్న, ఓకే. సో ప్రాసెస్ ఇన్ గ్రానమ్ అండ్ స్ట్రోమా, అండ్ వాట్ ఈస్ ఫోటోలైసిస్, వేర్ డస్ ఇట్ అక్కర్, డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్షన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ బై బ్లాక్మన్. నెక్స్ట్ ప్రైమరీ యాక్సెప్టర్ ఇన్ ద C3 ప్లాంట్స్లో ఏంటి, C4 ప్లాంట్స్లో ఏంటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఇన్ C3 సైకిల్. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి ఈ క్వశ్చన్స్ నాన్న. ప్లాస్టిసిటీ అండ్ ఎగ్జాంపుల్, ఎపికల్ డామినెన్స్ అండ్ ద హార్మోన్ కాజింగ్ ఇట్. ఎపికల్ డామినెన్స్ ఏది కాజ్ చేస్తుంది, ఏది ఇన్హిబిట్ చేస్తుంది, 2 డిఫరెంట్గా ఉంటాయి చూసుకోండి. నెక్స్ట్ డిఫైన్ రెస్పిరేటరీ క్లైమాటిక్ అండ్ వాట్ ఈస్ ద హార్మోన్ అసోసియేటెడ్ విత్, వాట్ ఈస్ ఇథోఫాన్ అండ్ యూజెస్ ఆఫ్ ఇట్, అండ్ వాట్ ఈస్ వై ఈజ్ అబ్సిసిక్ యాసిడ్ నోన్ యాజ్ స్ట్రెస్ హార్మోన్, ఈ క్వశ్చన్స్. జువాలజీ నుంచి చూసుకుంటే మనకి లివింగ్ వరల్డ్ నుంచి వాట్ ఈస్ ICZN అండ్ స్టాండ్స్ ఫర్ బయోడైవర్సిటీ, అండ్ వాట్ ఈస్ ద నామెన్క్లేచర్ అండ్ టాక్సానమీ అండ్ విచ్ ప్రాసెస్ ప్రిసీడ్స్ ఇట్. సో 4 ప్రాసెసెస్ ఉంటాయి కదా, క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్, క్లాసిఫికేషన్. సో ఈ 4 ప్రాసెసెస్. వాట్ ఈస్ బైనామియల్ నామెన్క్లేచర్ విత్ ఎగ్జాంపుల్. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఇన్ ద స్పాంజెస్, అండ్ ఈ స్టేట్మెంట్ ఇస్తాడు, ఆల్ వర్టిబ్రేట్స్ ఆర్ కార్డెట్స్ బట్ ఆల్ కార్డెట్స్ ఆర్ నాట్ వర్టిబ్రేట్స్, జస్టిఫై చేయాలి. నెక్స్ట్ నిడేరియన్ యొక్క 2 మార్ఫాలజికల్ ఫీచర్స్ అండ్ రాడ్యులా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ ఎగ్జాంపుల్. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ నుంచి మజిల్ దట్ హెల్ప్ ఇన్ నార్మల్ బ్రీతింగ్. నెక్స్ట్ వాట్ ఈస్ వైటల్ కెపాసిటీ, డెఫినేషన్ ఫార్ములా తోటి రాయాలి. 3 మేజర్ లేయర్స్ ఆఫ్ డిఫ్యూజన్, మెంబ్రెయిన్ ఆఫ్ డిఫ్యూజన్ 3 లేయర్స్ రాయాలి. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ యొక్క డయాగ్రామ్ నేర్చుకోవాలి. సింపుల్ గ్రాఫ్ ఉంటుంది కదా అది. తర్వాత ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 3 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేసేయాలి. 1 or 2 లైన్స్లో సరిపోతుంది, సింగిల్ లైన్ కాకుండా 2 లైన్స్ అయినా సరిపోతుంది, ఓకే. కార్డియాక్ సైకిల్, కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటి, వాట్ ఈస్ మెన్ బై డబల్ సర్క్యులేషన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, అండ్ ECG, నార్మల్ కాంపోనెంట్స్ ఆఫ్ ECG. లోకోమోషన్ నుంచి డిఫరెన్స్ బిట్వీన్ యాక్టిన్ మయోసిన్, నెక్స్ట్ జాయింట్ దట్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ క్రేనియల్ బోన్స్ అండ్ ఇంటర్టార్సల్ బోన్స్. నెక్స్ట్ సో హ్యూమన్ స్కల్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ డైకాండాలిక్, వై, ఓకే.
తర్వాత నేమ్ ద ఇయర్ ఆసికిల్స్ అండ్ దర్ ఎవల్యూషనరీ ఆరిజిన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ వాట్ ఆర్ ద కార్పోరా క్వాడ్రిజమైనా, క్రేనియల్ మెనింజెస్ ఏంటి, కార్పస్ కాలోజం ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ అఫరెంట్ అండ్ ఇఫరెంట్ నర్వ్ ఫైబర్స్. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. కెమికల్ కోఆర్డినేషన్ లాస్ట్ చాప్టర్ నుంచి చూసుకున్నానా. సో డెఫిషియన్సీ ఆఫ్ క్రెటినిజం అండ్ డయాబెటీస్ మెలిటస్, ఇవి రెండు వేటి డెఫిషియన్సీ వల్ల వస్తాయి. హార్మోన్స్ నేమ్ రాయాలి. వాట్ ఈస్ యాక్రోమెగాలి అండ్ హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అండ్ ఐలెట్స్ ఆఫ్ లాంగరాన్స్ ఏం సిక్రెట్ చేస్తాయి, టైప్స్ ఆఫ్ సెల్స్ కూడా, వాట్ ఈస్ ఎరిథ్రోపాయిటిన్, వాట్ ఈస్ ద ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. ఈ అన్ని క్వశ్చన్స్ మీరు చూసుకోండి. క్లియర్ నానా? చలో ఇవి 4 మార్క్స్ క్వశ్చన్. సార్ మరి మన కొత్తగా 1 మార్క్స్ కూడా యాడ్ చేశారు కదా. సో 1 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఎక్కడ? మన 1 మార్క్స్ మ్యారథాన్లో డిస్కస్ చేసాం కదా. సో బాటనీ నుంచి ఈ చాప్టర్స్ నుంచి 1 మార్క్ వస్తుంది అన్న. బయాలజికల్ క్లాసిఫికేషన్, బయోమాలిక్యూల్, సెల్ సైకిల్ డివిజన్, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్. ఈ 5 చాప్టర్స్ నుంచి 5 క్వశ్చన్స్. నెక్స్ట్ జువాలజీ నుంచి లివింగ్ వరల్డ్, యానిమల్ కింగ్డమ్, బాడీ ఫ్లూయిడ్స్, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ ఎలిమినేషన్. సో చూడండి, బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి ఈ టాపిక్స్ పర్ఫెక్ట్ అయిపోండి. బయోమాలిక్యూల్స్ నుంచి ఈ టాపిక్స్, సెల్ సైకిల్ నుంచి ఈ టాపిక్స్, ఫోటోసింథసిస్ నుంచి ఈ టాపిక్స్, రెస్పిరేషన్ నుంచి ఈ టాపిక్స్. సో ఈ టాపిక్స్ అన్నీ పర్ఫెక్ట్ అవ్వండి. ఒక్కసారి మీకు టైం ఉంటే టెక్స్ట్ బుక్ అంతా ఒకసారి రివైజ్ చేయండి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి. ఓకేనా? టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. మీరు అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఒక ఆల్మోస్ట్ 1.5 అవర్ కేటాయిస్తే 1 మార్క్స్ అన్నీ వచ్చేస్తాయి. లివింగ్ వరల్డ్ నుంచి ఈ టాపిక్స్, యానిమల్ కింగ్డమ్ నుంచి ఈ పర్టికులర్ టాపిక్స్, నెక్స్ట్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ నుంచి ఈ టాపిక్స్, నెక్స్ట్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ అండ్ ఎలిమినేషన్ నుంచి ఈ పర్టికులర్ టాపిక్స్ అని చదువుకున్నాను. సో దట్స్ ఇట్ అబౌట్ ద గన్ షాట్ క్వశ్చన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసాము, రైట్? ఫస్ట్ ఈ క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. మ్యాక్సిమం మీ పేపర్ ఈ పర్టికులర్ క్వశ్చన్స్ నుంచి వస్తుంది. తర్వాత అన్ఇంపార్టెంట్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అన్ఇంపార్టెంట్ అని చెప్పను, బట్ అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. ఓకేనా? సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్.